ఇతర భాషలలో ప్రార్థించే వరాన్ని పొందాలని కోరుకుంటున్నారా? మీ వ్యక్తిగత ప్రార్థనా భాష విడుదల కాక ఇబ్బంది పడుతున్నారా? లేదా అలాంటి సమస్యతో ఉన్న ఎవరికైనా సహాయం చెయ్యాలననుకుంటున్నారా? అయితే ఈ సందేశం మీకోసమే. మొదట ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఇతర భాషలలో మాట్లాడే వరాన్ని పొందటం, ఆ వరాన్ని క్రియాశీలం చేయటం, లేదా ఇతర భాషలలో ఎలా ప్రార్థించాలి అని చెప్పినప్పుడు దేవుని సర్వాధికారాన్ని పక్కన పెట్టి మనం ఏదైనా చేయగలమని చెప్పటం కాదు. ఏ ఆత్మీయ వరాన్ని ఎవరికివ్వాలో నిర్ణయించేది దేవుడే. అయితే ప్రతి నిజమైన విశ్వాసికి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగత ప్రార్థనా భాషను అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. దీనిపై నేను ప్రతి క్రైస్తవుడు ఇతర భాషలలో ప్రార్థించగలడా అనే బోధలో విపులంగా వివరించాను. కాబట్టి ఆ వరాన్ని క్రియాశీలం చేయటం అని చెప్పటానికి కారణం, చాలామంది అదే ప్రశ్న అడుగుతారు. వారి సందేహాలకు బైబిల్ ఆధారంగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే నేను ఆ పదాలను ఉపయోగిస్తున్నాను. వరాన్ని క్రియాశీలం చేయటం అంటే ఏమిటి? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఇలా చెబుతోంది: దేవుడు నా చేతులుంచుట వలన నీలో ఉంచిన వరమును రగుల్చుకొనుమని, స్టిరప్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, నేను నీకు జ్ఞాపకము చేయుచున్నాను. వరాన్ని క్రియాశీలం చేయటం అంటే పరిశుద్ధాత్మ ఇప్పటికే నీలో ఉంచిన దానిని బయటకు రావడానికి ఆయనతో సహకరించడం, ఆయనకు పూర్తిగా లోబడటం. అంటే దేవుడు నీలో ఉంచిన దానిని సృష్టించటం కాదు, ఇప్పటికే నీలో ఉన్న వరాన్ని విశ్వాసంతో పనిచేయనివ్వటం. సహజ జన్మ, ఆత్మీయ జన్మ. ఒక శిశువు పుట్టినప్పుడు అతనికి చూడగలిగే శక్తి మరియు వినగలిగే శక్తి సహజంగానే ఉంటాయి. ఎవరూ అతనికి ఇలా చూడు, ఇలా విను అని నేర్పడు. కాని ఎదుగుతున్న కొద్దీ పరిశీలించడం, శ్రద్ధగా వినడం నేర్చుకుంటాడు. ఆత్మీయ జీవితంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మీరు నూతన జన్మ పొంది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ తన వరాలను మీలో ఉంచుతాడు. ఆ వరాలను మనిషి సృష్టించలేడు. కాని ఇప్పటికే దేవుడిచ్చిన వాటిని ఎలా ఉపయోగించాలో, ఎలా పదును పెట్టాలో మాత్రం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇవి సాధనతో వచ్చే నైపుణ్యాలు, స్కిల్స్ కావు. ఇవి పరిశుద్ధాత్మ ఇచ్చే ఆత్మీయ గ్రహింపులు, స్పిరిచువల్ సెన్సెస్. ఇతర భాషలలో ప్రార్థించడం ఎందుకవసరం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం ఇలా చెబుతోంది: ఇతర భాషలో మాట్లాడువాడు తనను తానే అభివృద్ధిపరచుకొనును. అంటే వ్యక్తిగత ప్రార్థనా భాషలో ప్రార్థించటం ద్వారా మన అంతరాత్మ బలపడుతుంది. సభను బలపరచటానికి ఉన్న ఇతర వ్యక్తీకరణలు వేరే. కాని ఈ వ్యక్తిగత ప్రార్థనా భాష మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటానికి దేవుడు ఇచ్చిన వరం. మిమ్మల్ని అడ్డుకుంటున్న అసలు కారణమేమిటి? ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. నేను ఎవర్నీ బాధపెట్టాలని కాదు, కాని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి సత్యాన్ని చెప్పాలి. చాలామంది ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎంతమంది చేతులు ఉంచినా, ఎన్ని సమావేశాలకు వెళ్లినా ఇతర భాషలలో ప్రార్థించటం ప్రారంభించలేకపోవటానికి ఒక ప్రధాన కారణం ఉంది. అది అహం. అంటే నేను అనే భావం. మీరు మీకే అడ్డుగా నిలుస్తున్నారు. నేను అహం అంటే కేవలం గర్వం మాత్రమే కాదు, అది అనేక రూపాల్లో కనిపిస్తుంది. అతిగా ఆలోచించటం, భయం, సందేహం, ఏమీ చేయకుండా ఎదురుచూడటం, ఇవన్నీ కూడా అహం యొక్క వ్యక్తీకరణలే. అహం ఎలా వ్యక్తమవుతుంది? గర్వం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఇలా చెబుతోంది: శారీరక మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలు గ్రహించలేడు, అవి అతనికి అవివేకంగా కనిపిస్తాయి, ఎందుకంటే అవి ఆత్మ ద్వారా మాత్రమే గ్రహించబడతాయి. వ్యక్తిగత ప్రార్థనా భాష అనేది పూర్తి సమర్పణ యొక్క భాష. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడినప్పుడు మన ఆలోచనలు, మన ఉద్దేశాలు,
మన భావాలు ఆ మాటలతో కలిసిపోతాయి. కాని ఇతర భాషలలో ప్రార్థించినప్పుడు మనకు అర్థంకాని అక్షరాలను, శబ్దాలను పరిశుద్ధాత్మకు సమర్పిస్తాము. ఆ శబ్దాలకు అర్థాము, ఆ శబ్దాలకు అర్థాన్ని, ఉద్దేశాన్ని, శక్తిని పరిశుద్ధాత్మయే ఇస్తాడు. అందుకే ఇతర భాషలలో ప్రార్థించటమంటే సంపూర్ణ సమర్పణ. నేను ఇతరులకు విచిత్రంగా కనిపిస్తానా? చాలామంది నన్ను ఇలా అడుగుతారు. నేను ఇతర భాషల్లో ప్రార్థించటం ప్రారంభిస్తే ప్రజలకు నేను విచిత్రంగా లేదా హాస్యాస్పదంగా కనిపిస్తానా? నా సమాధానం స్పష్టంగా ఉంటుంది. అవును, కొందరికి అలా కనిపించవచ్చు. కాని ఆ భయాన్ని మీరు జయించాలి. అనేకసార్లు ప్రార్థనా వరుసల్లో ప్రజల కోసం ప్రార్థిస్తున్నప్పుడు నేను ఒక విషయం గమనించాను. వారు ఇతర భాషల్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. పరిశుద్ధాత్మ వారి నాలుకపై ఆ శబ్దాలను ఉంచుతున్నట్లు కనిపిస్తుంది. వారు ఆ వరాన్ని విడుదల చేయడానికి ఒక అడుగు దూరంలో ఉంటారు. అయితే ఆ క్షణంలోనే వారు చుట్టూ చూడటం ప్రారంభిస్తారు. నన్ను ఎవరు చూస్తున్నారు? నేను ఎలా కనిపిస్తున్నాను? ప్రజలు నన్ను పిచ్చివాడుననుకుంటారా? వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారా? ఇలాంటి ఆలోచనలు వారి మనసును నింపేస్తాయి. ఎందుకు? ఎందుకంటే గర్వం ఇంకా పనిచేస్తోంది. మనుషుల అభిప్రాయం దేవుని సన్నిధి కంటే ఎక్కువ ప్రాధాన్యం పొందినప్పుడు సమర్పణ ఆగిపోతుంది. కాని గుర్తుంచుకోండి, ఇతర భాషల్లో ప్రార్థించటం సమర్పణ యొక్క భాష. దేవుడు ఎంత అద్భుతంగా పనిచేస్తాడో చూడండి. ఆయన అపారమైన ఆత్మీయ శక్తిని ఒక చిన్న విశ్వాసకార్యం వెనుక దాచాడు. మీరు మీ స్వీయ గౌరవాన్ని, మీ భయాన్ని, మీ ప్రతిష్టను పక్కన పెట్టి ఆయనకు లొంగినప్పుడు ఆయన తన శక్తిని మీ జీవితంలో విడుదల చేస్తాడు. ఇతర భాషల్లో ప్రార్థించటం వల్ల కలిగే గొప్ప ప్రయోజనం కురంతిలకి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, ఇతర భాషలో మాట్లాడువాడు తనను తానే అభివృద్ధిపర్చుకొనును. అంటే ఇతర భాషల్లో ప్రార్థించటం ద్వారా మీ ఆత్మ బలపడుతుంది. ఆత్మ బలపడితే ఏమీ జరుగుతుంది? మీ మొత్తం ఆత్మీయ జీవితం బలపడుతుంది. దాని ఫలితంగా ప్రార్థనలో మీరు మరింత స్థిరంగా ఉంటారు. ఆరాధన మరింత లోతుగా మారుతుంది. దేవుని వాక్యాన్ని సులభంగా గ్రహిస్తారు. పరిశుద్ధాత్మ స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతారు. శోధనలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. విశ్వాసంలో ధైర్యం పెరుగుతుంది. దేవుడిచ్చిన ఇతర ఆత్మీయ వరాలు కూడా మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ వరం కేవలం ఒక అనుభవం కాదు, ఇది మీ మొత్తం ఆత్మీయ జీవితాన్ని బలపరిచే దేవుని అనుగ్రహం. కాని ఈ ఆశీర్వాదాలన్నీ సమర్పణకు అవతల ఉన్నాయి. విశ్వాసంతో ఒక అడుగు వేస్తేనే వాటిని అనుభవించగలుగుతారు. అహం యొక్క రెండవ రూపం భయం. చాలామంది ఇలా అంటారు, నేను మాట్లాడుతున్నది నిజంగా పరిశుద్ధాత్మేనా? లేక నేనే ఊహించుకుని మాట్లాడుతున్నానా? ఇలా అనుమానం వచ్చి వారు మొదలుపెట్టిన వెంటనే ఆపేస్తారు. నేను వారినడుగుతాను, ఎందుకు ఆపేశారు? వారిలా అంటారు, అది నేనే చేస్తున్నట్లు అనిపించింది. కాని ఒకసారి ఆలోచించండి, దేవుడిచ్చిన ఏ ఆత్మీయ వరమైనా మీ భాగస్వామ్యం లేకుండా పనిచేస్తుందా? స్వస్థపరిచే వరం ఉంటే మీరు ఎవరిమీదైనా చేతులు ఉంచి ప్రార్థించాలి. సువార్త ప్రకటించే వరముంటే మీరు మాట్లాడాలి. బోధించే వరముంటే మీరు బోధించాలి. వివేచన వరముంటే మీరు పరిశుద్ధాత్మపై శ్రద్ధ పెట్టాలి. ప్రతి వరానికి మన సహకారం అవసరం. అలాగే ఇతర భాషలలో ప్రార్థించే వరానికి మీ భాగస్వామ్యం అవసరమే. అవును, మీ నాలుకను మీరు కదిలిస్తారు, మీ నోరు మీరు తెరుస్తారు. కాని ఆ శబ్దాలకు అర్థాన్ని, ఆ ప్రార్థనకు దిశను, ఆ మాటలకు పరలోక శక్తిని ఇచ్చేది పరిశుద్ధాత్మ. అందువల్ల ఇది నేనే చేస్తున్నానేమో అనే భయం మీకు అడ్డంకిగా మారనివ్వకండి. దేవుణ్ణి నమ్మండి. కొంతమంది ఇలా భయపడతారు, నేను పరిశుద్ధాత్మ వరాన్ని అడిగితే
పొరపాటున ఏదైనా దుష్టాత్మ నన్ను మోసం చేస్తే? అలాంటి భయం అవసరం లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9-11 వచనంలో యేసు ఇలా చెప్పారు: మీ కుమారులు రొట్టె అడిగితే మీరు రాయి ఇస్తారా? చేప అడిగితే పాము ఇస్తారా? మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి వరాలి ఇస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగిన వారికి ఎంత ఎక్కువగా మంచి వరాలి ఇస్తాడు కాబట్టాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ వరాన్ని నిజాయితీగా కోరితే దేవుడు మిమ్మల్ని మోసం చెయ్యడు. ఆయన దుష్టాత్మను ఇవ్వడు. ఆయన మంచి తండ్రి. మీ స్వీకరించే సామర్థ్యంపై కాకుండా దేవుడు ఇచ్చే విశ్వసనీయతపై నమ్మకముంచండి. మీరు విశ్వాసంతో ఒక అడుగు వేస్తే ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు. ఆయన మీకు తన పరిశుద్ధాత్మ వరాన్ని ఆనందంగా అనుభవింపచేస్తారు. అహం యొక్క 3వ రూపం నిష్క్రియ. ఇప్పుడు అహం లేదా నేను అనే భావం వ్యక్తమయ్యే 3వ రూపం గురించి మాట్లాడుకుందాం. అది ఏమీ చేయకుండా ఎదురుచూడటం. చాలామంది ఇలా ఊహించుకుంటారు: నేను ప్రార్థనా వరుసలో నిలబడతాను, ఎవరో నామీద చేతులు ఉంచుతారు. అప్పుడు అకస్మాత్తుగా నా నాలుక నా నియంత్రణలో ఉండదు. నేను ఏం చేస్తున్నానో కూడా తెలియదు. అంతా పరిశుద్ధాత్మే చేస్తాడు. అయితే బైబిల్ అలా బోధించదు. కొంతమంది తమ సాక్ష్యంలో ఇలా చెబుతారు: నేను మొదటిసారి ఇతర భాషలలో మాట్లాడటం ప్రారంభించినప్పుడు నేను ఆపుకోలేకపోయాను. వారికి అలా అనిపించి ఉండవచ్చు, ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ సన్నిధిలో ఎంతో బలంగా తాకబడ్డారు. కాని అది వరం నియంత్రణలో ఉండదని నిరూపించదు. బైబిల్ ఏమి చెబుతోంది? కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొత్తం ఇతర భాషల వరాన్ని ఎలా సక్రమంగా ఉపయోగించాలో బోధిస్తుంది. అందులో స్పష్టంగా తెలుస్తుంది, ఈ వరం మన నియంత్రణలో ఉంటుంది. ఆలోచించండి, నియంత్రించలేని వరమైతే దానిని ఎలా ఉపయోగించాలో దేవుడు ఎందుకు బోధిస్తాడు? కాబట్టి ఇతరుల అనుభవాలతో మీ అనుభవాన్ని పోల్చుకోవద్దు. వారు ఎలా అనుభవించారన్నది కాదు, బైబిల్ ఏమీ చెబుతోందన్నదే ముఖ్యమైనది. ఒక చిన్నారి ప్రార్థన ఈ సత్యాన్ని వివరించే ఒక అందమైన కథ ఉంది. ఒక తండ్రి ప్రతిరోజూ రాత్రి తన చిన్న కుమార్తెకు ప్రార్థించటం నేర్పించేవాడు. ప్రతి రాత్రి ఆమెతో కలిసి దేవునితో మాట్లాడేవాడు. కొన్ని రోజుల తర్వాత అతననుకున్నాడు, ఇప్పుడామె స్వయంగా ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆ రాత్రి అతను గదిబయట నిలబడి తలుపు దగ్గర్నుండి ఆమె ప్రార్థన విన్నాడు. కాని ఆమె ఇలా చెబుతోంది: ఏ బి సి డి ఈ ఎఫ్ జి. ఆమె అక్షరమాలనే చెబుతోంది. తండ్రికి నవ్వొచ్చింది. మరుసటి రోజు కూడా అదే, 3వ రోజు కూడా అదే. అప్పుడతను గదిలోకి వెళ్లి ప్రేమగా అడిగాడు, బంగారం, నీవు చాలా నిజాయితీగా ప్రార్థిస్తున్నావని నాకు తెలుసు. కాని దేవునితో మాట్లాడాలి. అక్షరమాల చెప్పడం ప్రార్థన కాదు. అప్పుడా చిన్నారి చిరునవ్వుతో ఇలా చెప్పింది: నాన్నా, నేను దేవునికి అక్షరాలన్నీ ఇస్తున్నాను. వాటిని ఎలా అమర్చాలో ఆయనకు తెలుసు. ఆయనకు నచ్చినట్లుగా వాటితో ప్రార్థన తయారుచేస్తాడు. ఎంత అద్భుతమైన విశ్వాసం! ఇతర భాషలలో ప్రార్థించటం కూడా ఇలాగే ఉంటుంది. మీరు పరిశుద్ధాత్మకు అక్షరాలను, శబ్దాలను, సదాలను, సమర్థాలను, పదాలను సమర్పిస్తారు. ఆ తర్వాత వాటికి అర్థాన్ని ఇచ్చేది ఆయనే. వాటిలో తన చిత్తాన్ని నింపేది ఆయనే. వాటికి శక్తిని జోడించేది ఆయనే. మీ పని ఒక్కటే, సమర్పించడం. పరిశుద్ధాత్మ పని ఆ సమర్పణను పరలోక ప్రార్థనగా మార్చటం. అందుకే ఇతర భాషలలో ప్రార్థించటమనేది విశ్వాస భాష. మీరు చెయ్యాల్సింది ఏమిటి? మీరు ఇలా నిర్ణయించుకోండి: నేను ఇక భయపడను. నేను ఇక అతిగా ఆలోచించను. ఇతరులు ఏమనుకుంటారో అని ఆగిపోను. నేను విశ్వాసంతో నా నోరు తెరిచి
పరిశుద్ధాత్మకు సమర్పిస్తాను. మీరు ఆ మొదటి అడుగు వేస్తే పరిశుద్ధాత్మ మీ విశ్వాసాన్ని గౌరవిస్తాడు. మీరు సమర్పించిన ఆ సాధారణ శబ్దాలకు ఆయన తన అర్థాన్ని, తన ఉద్దేశాన్ని, తన శక్తిని జోడిస్తాడు. ప్రధాన సత్యం మిమ్మల్ని అడ్డుకుంటున్నవి గర్వం, భయం, అతిగా ఆలోచించటం, ఏమీ చెయ్యకుండా ఎదురుచూడటం. ఈ అడ్డంకులను తొలగించండి. విశ్వాసంతో ముందుకు అడుగు వెయ్యండి. పరిశుద్ధాత్మకు పూర్తిగా లొంగిపోండి. ఆయన మీ జీవితంలో ఈ అద్భుతమైన వరాన్ని శక్తివంతంగా పనిచేయిస్తాడు. చివరగా ఇక వేచి ఉండకండి. విశ్వాసంతో ముందరుగు వేయండి సోదరులారా, సోదరీమణులారా. చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మ ఇప్పటికే ఈ వరాన్ని ఉంచాడు. కాని వారు దానిని ఉపయోగించటం లేదు. ఎందుకు? ఎందుకంటే ఇతరులు ఏమనుకుంటారో అని భయపడుతున్నారు. ఇది నిజంగా పరిశుద్ధాత్మేనా లేక నేనేనా అని అతిగా ఆలోచిస్తున్నారు. దేవుడు అన్నీ చేస్తాడని భావించి తాము ఏ అడుగూ వేయటంలేదు. కాని ఈ అపోహలన్నీ మీ ఆత్మీయ జీవితానికి అడ్డుగోడలుగా మారాయి. ఈరోజు వాటిని తొలగించాల్సిన సమయం వచ్చింది. మీ హృదయంలో ఇలా నిర్ణయించుకోండి: నేను విశ్వాసంతో నా నోరు తెరుస్తాను. పరిశుద్ధాత్మ నా ద్వారా ప్రవహించటానికి నేను పూర్తిగా లొంగిపోతాను. మీరు విశ్వాసంతో ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మీ సమర్పణను తన శక్తితో నింపుతాడు. ఆయన మీ శబ్దాలకు తన అర్థాన్ని ఇస్తాడు. మీ ప్రార్థనకు తన చిత్తాన్ని జోడిస్తాడు. మీ సమర్పణను పరలోక ప్రార్థనగా మారుస్తాడు. ఇక ఎదురుచూడకండి. ఇక సందేహించకండి. ఇక భయపడకండి. పరిశుద్ధాత్మను విశ్వసించండి. ఆయన నమ్మదగినవాడు. ప్రార్థన. పరలోక తండ్రి, ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ, వారి హృదయాలలో ధైర్యాన్ని నింపు. భయాన్ని తొలగించు. అతిగా ఆలోచించే స్వభావాన్ని తొలగించు. గర్వాన్ని పూర్తిగా విరగదెయ్యి. వారు నీకు సంపూర్ణంగా లొంగిపోయే కృపను అనుగ్రహించు. ప్రభువా, వారి వ్యక్తిగత ప్రార్థనా భాష శక్తివంతంగా విడుదల కావాలని యేసునామంలో ప్రార్థిస్తున్నాను. వారు విశ్వాసంతో తమ నోరు తెరిచినప్పుడు వారి ద్వారా నీవే ప్రార్థించు. వారి శబ్దాలలో నీ ఉద్దేశాన్ని నింపు. వారి మాటలలో నీ శక్తిని కుమ్మరించు. వారి ఆత్మను బలపరచు. వారి విశ్వాసాన్ని స్థిరపరచు. వారి జీవితాలను నీ సన్నిధితో నింపుము. ఈ అమూల్యమైన వరాన్ని ఆనందంతో స్వీకరించి ప్రతిరోజూ ఉపయోగించే కృపను వారికి దయచేయుము. ఇది అంతా మా ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కొరకు జరుగునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. చివరి ప్రోత్సాహం. ఇప్పుడు మీరు ఉన్న చోటే ఒకసారి నిశ్శబ్దంగా నిలబడండి. మీ కళ్లను మూసుకోండి. మీ చేతులను పైకెత్తండి. అన్ని భయాలను విడిచిపెట్టండి. అన్ని సందేహాలను విడిచిపెట్టండి. ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనను విడిచిపెట్టండి. విశ్వాసంతో దేవుని స్తుతించటం ప్రారంభించండి. పరిశుద్ధాత్మకు పూర్తిగా లొంగిపోండి. ఆయన నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయడు. మీరు సమర్పించిన దానిని ఆయన తన మహిమ కొరకు ఉపయోగిస్తాడు. పరిశుద్ధాత్మ, నేను పూర్తిగా నీకు లొంగిపోతున్నాను. నా ద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చుము.